అంటే అడుక్కున్నాడు ఇక. ఆయన నేను ఇది చేసిన, ఎవరైనా 10 సంవత్సరాలు మంత్రి చేసిన వాళ్ళు నేను మీ ప్రాంతానికి ఇది చేసిన, ఈ అభివృద్ధి చేసిన అని చెప్పి అడిగి చెప్పి ఓటు అడగాలి. ఓకే. కానీ అలా నేను ఇది చేసిన చెప్పలేనే. మీరు వాళ్ళ ముఖం చూడకండి, నా ముఖం చూసి ఓటు ఏంటి ఎందుకంటే ఎంత దిగజారి ఉన్నాడో చూసుకోండి వాళ్ళు. ఆ దిగజారుడు రాజకీయాలు, దానికి తోడు అక్రమంగా సంపాదించిన డబ్బు. ఇవాళ డబ్బు ఏరులై పారింది, మద్యంతో పాటు డబ్బులు ఏరులై పారింది. అక్కడక్కడ వినబడుతుంది ఇంకా మాకు. కొన్నక్కల్లో 5 గ్రాముల సిల్వర్ కాయిన్స్, కొన్నక్కల్లో 10 గ్రాముల సిల్వర్ కాయిన్స్, ఓ కాడ 1 గ్రామ్ బంగారము, కొన్నక్కల ఓటుకు 20,000, 15,000 పైసలు పట్టుబడే కూడా. కొన్నక్కల వెండి విగ్రహాలు కూడా పట్టుబడ్డాయి కదా. సిరిసిల్లలో వెండి విగ్రహాలు పట్టుబడ్డాయి. ఒక క్యాండిడేట్ బీఆర్ఎస్ క్యాండిడేట్ శక్తియుతులన్నింటినీ, డబ్బును, వాళ్ళకున్న పోల్ మేనేజ్మెంట్ను, వాళ్ళకున్న రాజకీయంగా, ఎందుకంటే వాళ్ళకు సర్వైవల్. ఇప్పుడు వాళ్ళకు ఒకవేళ కేటీఆర్ గారు అక్కడ ఓడిపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యం కదా. ఇవాళ ఆల్రెడీ ఉత్తర తెలంగాణ మాకు కంచుకోట అనుకున్నారు వాళ్ళు, ఇవాళ ఏమైంది, మంచుకోట అయింది. అందులో సిరిసిల్ల పోయిందనుకో ఆయన పరిస్థితి ఏంది ఆయన ఊహించుకున్నాడు బహుశా. సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో నేను ఓడిపోయినట్టయితే నా పరిస్థితి ఏందని. కాబట్టి ముందు జాగ్రత్తగా ఆయన ఏం చేసిండంటే ఇవన్నీ కూడా అన్ని వనరులను అక్కడ సమీకరించుకొని ఇవాళ అన్ని అంగులు ఉపయోగించుకొని తనకున్న 17 సంవత్సరాల అనుభవం ఉంది కదా. 10 సంవత్సరాలు ఎమ్మెల్యే మంత్రిగా చేసిండు. తప్పకుండా కొంత ఆయనకు బలగం ఉంటుంది, కొంత బలం ఉంటుంది. ఆ బలాన్ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు నాకు సిరిసిల్లాలో జరిగిన మొన్న 23 కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో, మొన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎన్నికల్లో అక్కడ నాకు 14,500 ఓట్లు వచ్చినాయి, ఆయనకు 44,000 చిల్లర వచ్చినాయి. 45,000, 42,000 చిల్లర వచ్చినాయి ఆయనకు. అంటే 27,000 లీడ్ ఉంది ఆయనకు ఆల్రెడీ అక్కడ. ఆయన బలమంతా కూడా సిరిసిల్ల పట్టణమే మొదటి నుంచి కూడా. కారణం టీడీపీ ఓటు బ్యాంక్ ఆయనకు అటాచ్ అయింది. ఏదైతే 2009లో జరిగిన ఎలక్షన్లు ఉన్నాయో, ఆ 2009లో మహాకూటమి ద్వారా పోటీ చేయడం జరగదు. ఆ రోజు నిజంగా కూడా అంతటా పోటీ చేసినట్టు ఆ రోజు చెన్నాడి సుధాకర్ రావు గారికి ఇచ్చారు టీడీపీ రిబల్గా. మళ్ళీ పొత్తు ఎప్పుడైతే కుదిరిన తర్వాత మళ్ళీ కొన్ని ఎక్కల కేసీఆర్ గారు బీఫామ్లు ఇచ్చాడు కొంతమందికి. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అందులో చెన్నాడి సుధాకర్ రావు గారు ఇచ్చారు. చెన్నాడి సుధాకర్ రావు గారు ఎందుకో పోటీ చేయలేదు. చెన్నాడి సుధాకర్ రావు గారికి అప్పుడే పోటీ చేసినట్టయితే ఈయన రాజకీయ జీవితం అప్పుడే కథమైపోయింది. ఆ రోజు చెన్నాడి సుధాకర్ రావు గారి కాళ్ళు పట్టుకొని ఆయన కులబంధమా లేకుంటే బంధుత్వమా, ఆ రోజు వారి యొక్క కాళ్ళు పట్టుకొని చెన్నాడి సుధాకర్ రావు గారిని నామినేషన్ వేయకుండా చేసిన పుణ్యమా ఇలానే గెలిచిండు. ఎందుకంటే ఆయన టీడీపీ నుంచి వచ్చింది కాబట్టి చెన్నాడి సుధాకర్ రావు గారు ఆ రోజు ఉన్న టీడీపీ ఓటు బ్యాంక్ అంతా ఈయనకే పడేది. ఈయన కొడితే ఆటోమేటిక్ ఈయన ఓడిపోయేది, నేను గెలిచేది. ఇటువంటి రాజకీయ వాతావరణంలో అక్కడ కేటీఆర్ గెలిచిండు తప్ప అది ఆ యొక్క వాపును చూసి బల్బ్ అనుకుంటే మూర్ఖత్వం అది. ఆయన ఒకటేందంటే ఆయన గ్రహించాల్సింది ఏంటంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సిన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేవలం ఒక గల్లీకి పరిమితం అయిపోయాడు. ఆయన స్వార్థం చూసుకున్నాడు. మెజారిటీ నాయకులై భవిష్యత్తును అనేది రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసిండని. అంటే కేసీఆర్ గారి కుటుంబం ఎప్పుడైనా ముందు వాళ్ళే చూసుకుంటారు, తక్కిన వాళ్ళు అందరినీ బలిపశువులనే చేస్తారు వాళ్ళు ఇలా. ఎందుకంటే కేటీఆర్ గారి రాజకీయ జీవితం ఎక్కడ చివరి దశకు వస్తుందో అని చెప్పి ఇలా వేరే కాన్స్టిట్యున్సీలో కానీ వేరే మున్సిపాలిటీలో కానీ ఎవరైతే బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిండ్రో వారికి అందుబాటులో లేకుండా, వారి తరఫున ప్రచారం చేయకుండా ఆయనే వాళ్ళని ఒక బలి పశువులు వాడుకున్నాడని చెప్పి అది చెప్పక తప్పది వాళ్ళు. కానీ బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి పనిచేసినాయి అనేది కేటీఆర్ అంటారు. నేనే రాజు నేనే మంత్రి అనుకున్న వాళ్ళు గాలికి కొట్టుకుపోయారంటూ కేటీఆర్ మాట్లాడుతుంది. నిజంగా బీజేపీ కాంగ్రెస్ కలిసి పనిచేసిన ఎన్నికలు ఇప్పుడు ఇప్పటికైనా కేటీఆర్ అటువంటి యొక్క అహంకారపూరితమైన అసంబద్ధ ప్రేలాపన మానితే మంచిది. వాళ్ళ గుణపాఠం తెచ్చుకోవాలి. 2023 ఎలక్షన్లు, తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లు, తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు, తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, బై ఎలక్షన్లు, నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్తో చూసైనా తన బుద్ధి మార్చుకుంటే మంచిదని.
ఇవాళ మీరందరూ కూడా చీకటి ఒప్పందాల్లో ఉన్నవాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు అనేకమైన అవినీతి అక్రమాలకు పాల్పడ్డందుకు మీ మీద అనేకమైన కేసులు మీ పైన ఉన్నది వాస్తవం ఇవాళ. ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి, ఆ యొక్క సంస్థల నుంచి వ్యవస్థల నుంచి తప్పించుకోవడానికి మోడీ కాళ్ళు పట్టుకుంటాను మీరు. గల్లీలనేమో అరుస్తారు, ఢిల్లీలో పోయి కాళ్ళు పట్టుకుంటారు. నిన్నటి దాకా జరిగింది మీ మధ్యలో చీకటి ఒప్పందం. ఈ మున్సిపాలిటీల నేపథ్యంలో మీది బహిర్గతం కాబోతుంది. మీ బహిరంగ ఒప్పందానికి మీరు రాబోతారు. ఇవాళ ఎక్కడైతే హంగు ఉందో వారికి వారు అక్కడక్కడ వాళ్ళు ఏ విధంగా ఇప్పుడు సిగ్గు లేకుండా సిపిఐ కొత్తగూడెంలో సిపిఐకి మేము మద్దతు ఇస్తామని చెప్పి నేను అడిగిండా? కేటీఆర్ ప్రకటించినావు. నీ అయ్యా నువ్వేం చేసినావు? మహాకూటంలో ఉన్నప్పుడు సిపిఐ కూడా మీ పార్ట్నర్, మహాకూటంలో పార్ట్నర్. దానికి ఓటేస్తే మురిక్కాలలో వేసినట్టు అన్నారు. దాది ఒక తోక పార్టీ అన్నారు. ఇవాళ మళ్ళీ మీకు సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా నేను మీకు సపోర్ట్ ఇస్తాను అంటే నీ రాజకీయంగా ఎటువంటి దిగజారుడికైనా మీరు దిగజారుతారు. అటువంటి గుణం మీది. ఇవాళ బీజేపీ ఎవడన్నా చెప్తే నమ్మాలే. మేమిద్దరం జాతీయ పార్టీలు. మేము రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా మేము రాజకీయంగా మేము విడివిడిగా కొట్లాడేటోళ్ళం. మేము ఎందుకు కొట్లాడుతాం చెప్పడానికి సిగ్గని ఉండాలి. ఇప్పుడు హరీష్ రావు మాట అంటున్నాడు, 90% గెలవకుంటే అదో గెలుపా అని అంటున్నాడు. సో మీరేం చెప్తారు? మీరు 90% గెలవలేరు కాబట్టి అదో గెలిపే కాదని హరీష్ రావు అంటున్నాడు ముచ్చట. ఇప్పుడు చేతగానుడు ఏం చేస్తుంటాడంటే చెప్పడానికి వేరే మాటలు అవి. చేతగానుడు చెప్పే మాటలు అని నువ్వు ఎందుకు గెలిపించలేదు అంటున్నా. నీకు నువ్వు 10% దాటలే కదా, నీ 10% దాటలే కదా. నీ సిరిసిల్ల నీ ఉత్తర తెలంగాణ కంచుకోట అంటావు. ఎప్పుడైనా ఉత్తర తెలంగాణ వేడేసిన నాకు చూపించు. నీ మెదకులో ఉన్న అక్కడక్కడ తప్ప దుబ్బాక గజ్జలు ఇటువంటి 2-3 తప్ప నీ మెదకు నీ యొక్క బ్యాస్టియన్ అని అనుకున్న నీ మెదకులోనే ఓడిపోయాను. నీ కరీంనగర్లో ఓడిపోయాను, నీ వరంగల్లో ఓడిపోయాను. ఉత్తర తెలంగాణ మొత్తం నువ్వు తిప్పి కొడితే వేల మీద 1-2 పెట్టచ్చు. ఇవాళ ఏ ఒక్క కార్పొరేషన్లో కానీ నువ్వు ఒక డబుల్ ఫిగర్కి వచ్చినావు. ఆఖరికి డబుల్ ఫిగర్లకు వచ్చినావు. 2, 3, 4. కరీంనగర్లో మీ గంగుల కమలాకర్ గారు మంత్రి 10 ఏళ్ళు, నువ్వు సిరిసిల్ల మంత్రివి. జిల్లా ఒకటే కదా. అటుపక్కన పోతే హుజురాబాద్ పోయింది. ఎక్కడ గెలిచినావు నువ్వు? ఇంకా ఈటల రాజేంద్ర అంతకుముందు అక్కడ ఉండే. నువ్వు చేసిన అభివృద్ధి పనులు ఉన్నట్టయితే ఇవాళ నువ్వు ఎక్కడ గెలిచినావు చెప్పు నాకు. రామగుండం గెలిచినావా? నువ్వు జాగృతి అన్నావు, నీ చెల్లె తిరిగింది, మీరు తిరిగిన అన్ని తిరిగిన అక్కడ గెలిచినా మీరు? చొప్పదండి పోయింది. అంటే కార్పొరేషన్ కూడా నేను చెప్పేది. మంచిర్యాల కూడా పోయింది. మంచిర్యాల కూడా పోయింది కదా. నిజామాబాద్లో నీకేమైనా వచ్చినాయా? ఎక్కడ వచ్చినా నీ? కానీ మాట్లాడక సిగ్గు లజ్జ ఏమైనా ఉండాలి. ఎంత పడితే అంత మాట్లాడితే ఎక్కడ నోరు ఉంది కదా అని చెప్పి. రాజకీయంగా అవగాహన ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీ మాటలు ఎవరు నమ్మరు. మీరు రాజకీయంగా దిగజారి మాట్లాడతారని చెప్పి అందరికి తెలిసి ఇవాళ మీరు రాజకీయ బీహారులుగా మారింది. ఇవాళ మీరు ఇంతంత వస్తే మాట్లాడే స్థితికి మీరు దిగజారండి. ఎందుకంటే ఆరిపోయే ముందు దీపం ఎక్కువ వెలుగుతుంది. ఇప్పుడు చాలామందిని చేతగానని కొడుతున్నవాడు ఏం చేస్తాడు? అరుస్తుంటాడు అంతే. వీళ్ళ ప్రజలు కొట్టే దెబ్బలకు వీళ్ళకి అరుపు తప్ప ఇంకోటి మిగలలేగా. ఇప్పుడు మీరేమో దెబ్బలు అంటారు, కానీ మున్సిపల్ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు మా కార్యకర్తలు చేతనంత వరకు పనిచేసిరు, గట్టిగానే పోటీ ఇచ్చారు అనేది హరీష్ రావు మరి చెప్తున్నాడు. సో ఏం చెప్తారు? చెంపపెట్టేనా ఇది? చెంపపెట్టు వాళ్ళకి ఇప్పటికే తెలుసుకోవాలి. వాళ్ళు చెంపపెట్టు ఎవరికి అయిందనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఏ ఒక్క మున్సిపాలిటీలో ఉన్న ఒక 10-12 మున్సిపాలిటీలు తప్ప తెలంగాణలో ఉన్న 116 మున్సిపాలిటీలో 118 మున్సిపాలిటీలో ఉన్నాయి కదా. నువ్వు 10-12 మున్సిపాలిటీలో తప్ప ఎక్కడైనా నీకు నువ్వు గెలవగలిగినవా? ముందు నువ్వు దాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. నాకు చెంపపట్టాను వారు. తెలంగాణ నగరపాలికలో ఉన్న ప్రజలందరూ కూడా నిన్ను చెంపపెట్టి పెడితే నువ్వు పాతాల దాకా వినవేయాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.